అడవుల్లో టెక్నాలజీ వాడేస్తున్నారు, ఏఐని వినియోగిస్తున్నారు. అన్ని సౌకర్యాలతో విద్యాబోధన దగ్గర నుంచి విద్యార్థుల మనోవికాసానికి అవసరమైన అన్ని అక్కడ ఏర్పాటు చేశారు. కొమరంభీం జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి మల్టీపర్పస్ సెంటర్ తీరుపై ఎన్టీవీ రిపోర్ట్ చూద్దాం. స్క్రీన్ హాల్, హెల్త్ సెంటర్, క్లాస్ రూమ్, అంగన్వాడీ సెంటర్, విద్యార్థుల కోసం ఏఐ పద్ధతిలో డిజిటల్ విద్యా బోధన, టాయిలెట్స్, కారిడార్లు. కొమరంభీం జిల్లాలో ఆదివాసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మల్టీపర్పస్ సెంటర్లో గల సదుపాయాలు ఇవి. వాంకిడి మండలంలోని లింబుగూడలో ప్రధానమంత్రి జన్ మన్ పథకం కింద ఐటీడీఏ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ మల్టీపర్పస్ సెంటర్ నిర్మాణానికి 60 లక్షల రూపాయలు ఖర్చయింది. మరో 8 లక్షల రూపాయలు వెచ్చించి కంప్యూటర్లు, ఇతర పరికరాలు సమకూర్చారు జిల్లా అధికారులు. ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన కోసం ఈ మల్టీపర్పస్ సెంటర్ నిర్మాణం జరిగింది. ఏ కార్యక్రమమైనా ఇందులో నిర్వహించుకోవచ్చు. మహనీయుల చరిత్రలను విద్యార్థులకు తెలుసుకునే అవకాశం ఉంది. మన సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసే చిత్రాలతో గల ఆర్ట్ గ్యాలరీ ఆకట్టుకుంటుంది. భవనం మధ్యలో వృత్తాకారంలో ఒక గదిలో గల గోడలపై గోండు మహనీయుల చిత్రాలు ఉన్నాయి. వాళ్ల పోరాట చరిత్రను గోడలపై రాయించారు. కొమరంభీం జిల్లా వ్యాప్తంగా 18 మల్టీపర్పస్ సెంటర్లు మంజూరయ్యాయి. లింబుగూడ మల్టీపర్పస్ సెంటర్ పూర్తయింది. టౌన్ హౌస్ ను పోలిన దీని డిజైన్ ఆకట్టుకుంటుంది. ఇక్కడ విద్యార్థులకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ తో పాటు ఏఐ పాఠాలు నేర్పిస్తారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా కట్టిన మల్టీపర్పస్ సెంటర్ నమూనాను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికి పంపించినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే చెబుతున్నారు. ఈ భవనం డిజైన్ తోనే మిగతా మల్టీపర్పస్ సెంటర్లు నిర్మించే అవకాశం ఉంది. కొమరంభీం జిల్లాలో మల్టీపర్పస్ సెంటర్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ప్రత్యేకంగా మనకు 18 మల్టీపర్పస్ సెంటర్స్ కూడా రావడం జరిగింది ఈ జిల్లాకి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకి. సో ఇదే మోడల్లో స్టేట్ కూడా అన్ని ఎంపీసీస్ కూడా ఆపరేషనలైజేషన్కి శాంక్షన్ ఇస్తా అని కూడా చెప్తున్నారు. సో అది మనం ముందుకు తీసుకుపోతాం. సో ఇది మనం షేర్ కూడా వాళ్ళతో చేస్తున్నాం. సో ఈ రకంగా మనకు 67 lakhsలో 67 to 68 lakhsలో ఇది మంచిగా తయారవడం జరిగింది. విద్యార్థుల కోసం మాత్రమే కాకుండా గిరి గ్రామాల ప్రజలు సైతం ఈ సెంటర్స్ ను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యమైన సమావేశాలను ఇక్కడే నిర్వహించుకునే ఏర్పాట్లు చేశారు. గూడెం వాసులకు సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ సెంటర్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందనే ప్రశంసలు అందుకుంటుంది.